సరే ఇప్పుడు మనము ఈ సైబర్ నేరాలు అండ్ సైబర్ సేఫ్టీ మీద జనాలకున్న అపోహలు గురించి మాట్లాడుకుందాం. అంటే మీరిప్పుడు 200 పైగా సెషన్స్ చేశారు. 10 ఏళ్ల నుంచి ఈ ఫీల్డ్‌లో ఉన్నారు గదా! అంటే మీకు ఎదురైన ఈ అపోహల గురించి ప్రస్తావించండి. అంటే అపోహలంటే నేను నా పర్స్పెక్టివా? లేకపోతే బాధితుల పర్స్పెక్టివా? బాధ్య లేకపోతే టీచర్ బాధితు బాధితు పర్స్పెక్టివా? నాకా? బాధితుల పర్స్పెక్టివ్‌లో అంటే వాళ్ళకెలాంటి అపోహలున్నాయి అసలు? జనరల్ పబ్లిక్‌కి ఎలాంటి అపోహలున్నాయి? బాధితులు అయితే కరెక్ట్ చెప్తాను. యాక్చువల్‌గా హ్మ్. బాధితులేంటంటే మోసపోయినోళ్ళు చెప్పరు. మోసపోయినోళ్ళకి తెలియదు. ఆ రకంగా కార్పెట్ బాంబింగ్ టైప్‌లో అందరూ కవర్ అయితారన్నమాట. కరోనా టైప్‌లో ప్రతి ఒక్కరు కవర్ అయితారు. ఒక రోజు లేట్‌లో. అవగాహన లేకుండా. హుహు. మోసపోయినోళ్ళు చెప్పరు. రైట్. మోసపోయినోళ్ళకి తెలియదు. సో, అందరూ కవర్ అయితారు. సో, ఈళ్ళ అవగాహన ఏంటంటే యాక్చువల్‌గా రియల్ లైఫ్‌కు, విర్చువల్ లైఫ్‌కు ఆహ్, డిఫరెన్స్ ఉంటుందనేది తెలియదన్నమాట. యాక్చువల్‌గా రియల్ లైఫ్, విర్చువల్ లైఫ్ సేమ్ అనుకున్నప్పుడే మనం మోసపోము. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే విర్చువల్ లైఫ్ చాలా అధమము. రియల్ లైఫే కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరన్నా వచ్చి మీకు ఒక ఎకరా భూమి అమ్ముతారంటే పోయి ఎకరా చూసి తర్వాత డబ్బులిస్తారు కదా! అదే ఇక్కడ మీకు ఒక రూ. 1,00,000 పెడితే 10,00,000 ఇస్తాయని ఆన్‌లైన్‌లో ఎవరో వచ్చి చెప్తే నమ్ముతారండి. సో, మీరు ఆఫీస్ చూడాలి, వాళ్ళ సర్వీస్ చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి. సింపుల్‌గా ఇద్దరు అన్నదమ్ములు గట్ల దగ్గర కొట్లాడుకునే ఈ కాలంలో ఎవరు ముక్కు మొహం తెలియనోళ్ళు వచ్చి మీకు కోట్ల ప్రాఫిట్ ఎందుకిస్తారు? లేకపోతే గవర్నమెంట్ ఇట్లా బాగా డబ్బులొచ్చేటట్టుగంటే గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి కోట్లాది మందికి జాబ్స్ ఇప్పియచ్చు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ అది ఇది. సో, కొద్దిగా లాజిక్ అప్లై చేయాలి. లాజిక్ ఎందుకు అప్లై చేయాలంటే ఇఫ్ యూ డోంట్ హావ్ లాజిక్ ఇప్పుడు ఏం లేదు. ఈ సైబర్ వరల్డ్ ఎట్లుంటుందంటే మీరు దాన్ని సరిగ్గా వాడుకోలేకపోతే అది మిమ్మల్ని వాడుకుంటుంది. సో, సింపుల్. సో, మిమ్మల్ని వాడుకోవడం అంటే సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని వాడుకుంటారంతే. సో, మనం ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా ఈ మొబైలు మన కోసం వాడుకోవాలి. అంతేగాని మనం మొబైల్ అదే మొబైల్ మనల్ని వాడుకోకూడదు. వెరీ సింపుల్.